హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటవాల్. మీ ఇంటి కోసం బెస్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ ప్లాన్ చేస్తున్నారా? ఎలాంటి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కంప్లీట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రోబో వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాక మనకి ఎలాంటి సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ టైంలో మనకి బ్యాటరీస్ కానీ సర్వీస్ అనేది చేయించుకోవాలని చెప్పేసి కంప్లీట్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎండ్ వరకు చూసారనుకోండి, మీకు నీట్గా అయితే అర్థమైపోతుంది. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్లో మెన్షన్ చేశారనుకోండి, ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై అయితే హెల్ప్ అయితే చేసేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్రాండ్ వచ్చేసి ఇరకబోస్ ఓ మాపింగ్ ప్రో స్మార్ట్ క్లీనింగ్. ఇందులో మనకి 5000 మనకి పాస్కల్ సైజ్ సక్షన్తో పాటు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒకసారి మనకి ఇది ఫుల్ ఛార్జ్ చేశారనుకోండి 4 to 5 అవర్స్ అయితే మనకి రన్ టైం అయితే వస్తుంది. సో మనకి ఫ్లోర్ మీద ఫైన్ డస్ట్ కానీ హ్యూమన్ హెయిర్ కానీ పెట్ హెయిర్ కానీ కంప్లీట్గా మనకి ఇసుక లాంటిది వచ్చినా సరే మనకి నీట్గా అయితే క్లీనింగ్ అవుతుంది. కార్పెట్స్ కానీ మనకి డైనింగ్ టేబుల్స్ కింద కానీ కార్నర్స్ కానీ సోఫాస్ కింద కానీ పర్ఫెక్ట్గా అయితే మనకి లైన్ టు లైన్ అయితే క్లీన్ చేసేస్తుంది. సో ఎలాంటి మనకి చిన్న ప్లేస్ అయితే మనకి రోబో అయితే మనకి మిస్ అయితే చేయదు, నీట్గా అయితే క్లీన్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకు వెట్ క్లీనింగ్ డ్రై క్లీనింగ్ ఉంటుంది కాబట్టి 2-in-1 కూడా ఒకటేసారి అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఉమ్మని హెయిర్ ఉంటుంది కదా, బ్రష్కి అయితే రౌండ్గా మనకి చుట్టుకోబోతుందండి మనకి. అది మాత్రం ఎవ్రీ మనకి 2-3 డేస్కి ఒకసారి అయితే మనకి క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇది మాన్యువల్గా డస్ట్బిన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇందులో మనకి విత్ ఆటో బిన్ మోడల్స్ కూడా ఉంటాయి. మీకు ఇలాంటి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ లైవ్ డెమోన్స్ట్రేషన్ చూస్తారు అనుకుంటే మాత్రం కింద నా నంబర్ ఇస్తాను, నా నంబర్కి కాల్ చేశారనుకోండి. హైదరాబాద్లో అయితే మాత్రం లైవ్గా ఇలాంటి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి లైవ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే కూడా ప్లాన్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనకి ఫోన్తో ఆపరేటింగ్ ఉంటుంది కాబట్టి మీకు షెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు. మీరు మార్నింగ్ లేచేలోపే వెట్ క్లీనింగ్ డ్రై క్లీనింగ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే కూడా దానిలో మనం ఎలా అయితే రెగ్యులర్గా అలారం అయితే ఎలా పెట్టుకుంటామో అలా మనకి రోబోటిక్ యాప్ ఉంటుంది కాబట్టి అందులో మనకి టైం షెడ్యూల్ పెట్టేసుకుంటే మీకు లేచేలోపు వెట్ క్లీనింగ్ డ్రై క్లీనింగ్ అయితే కంప్లీట్గా నీట్గా క్లీన్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్గా డాకింగ్ సిస్టమ్ అంటే మనం సపరేట్గా మనం ఛార్జింగ్ పెట్టాలి అని చెప్పేసి అట్లా ఆప్షన్స్ అయితే ఏముండదు. ఆటోమేటిక్గా అయితే ఛార్జింగ్ అయితే వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. సో ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి మనకి సర్వీస్ కాస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది ఒకసారి అయితే మనకి సర్వీస్ బ్యాటరీ అయితే రెగ్యులర్గా అయితే చేంజ్ చేసుకోవాలి. ఎవ్రీ మనకి 3 to 4 ఇయర్స్ తర్వాత అయితే మనకి బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇందులో 5000 mAh బ్యాటరీ వస్తుంది కదా, అది మనకి అరౌండ్ 3 to 4 ఇయర్స్ తర్వాత అయితే చేంజ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మొబైల్ ఆపరేటింగ్గా ఉంటుంది. ఇలాంటి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కావాలంటే కింద నా నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే డెమో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ బయట మీరు పర్చేజ్ చేసినట్లయితే ఆ నెంబర్కి కాల్ చేసినా సరే కొంచెం ఛార్జబుల్ తీసుకొని అయినా మీకు ట్రైనింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కింద కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మళ్ళీ నా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.